నేను ప్రస్తుతం బిజినెస్ చేస్తున్నా గ్రెయిన్ మార్కెట్లో. నాకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. ముగ్గురికి మ్యారేజ్ అయిపోయినాయి. పెద్దమ్మాయికి 2 కొడుకులు, చిన్నమ్మాయికి 1 కొడుకు 1 బిడ్డ. బాబుకు 2 ఆడపిల్లలే. నా భార్య పేరు మంద సరోజన, వెల్ సెటిల్డ్. ఇప్పుడైతే బిజినెస్ మార్కెట్లో బిజినెస్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మేము ఒకటి చెప్పదలుచుకున్నారు సార్. మనకు ఐలేసార్ అని ఉండేది. ఐలేసారు ప్రాక్టికల్గా జీవశాస్త్రం గురించి చెప్పేది. అప్పుడు అయితే ఆ సారు మాకు ఒకటి కప్ప తీసుకురండి, కప్ప తీసుకొస్తే దాన్ని కోసి చూపిస్తాను మీకు అని చెప్పడం జరిగింది. ఆ కప్ప కోసం మేము అటు ఆ చెర్లకెళ్ళి పోయి పెద్ద కప్పను పట్టుకొస్తే దాన్ని కోసి టేబుల్ మీద కోసి ఇగో ఇది అవయం, ఇది ఈ అవయం, ఇది ఈ అవయం అని చెప్పేది. అప్పటి సార్లు చెప్పే పద్ధతులు అట్లా ఉండేది. ఇప్పుడు ఆ రకంగానైతే నాకు కనపడలేదు. ఏం చూసినా సెల్ ఫోన్లు, సెల్లలో డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటున్నారు. అప్పుడు ప్రత్యక్షంగా సార్ చెప్పిన చెప్పుడు అట్లా ఉండేది. ఇక రాఘవులు సార్ ఉండేది మాకు. ఎప్పుడు చూసినా సార్కు నచ్చకపోతే ఆయన ఒక పేరు పెట్టేది. పచ్చిపులుసు బాలే కానీ, ఎవరి తోటకూర వెంకట్రావు అని ఇట్లా పేర్లు పెట్టుకుంటా పిలిచేది సార్. ఆ రకంగా అయితే సార్కి ఒక కానీ ఏదన్నా క్వశ్చన్ అడిగితే తెల్లారి మళ్ళీ క్వశ్చన్ అడిగి సమాధానం తెప్పించుకునేది. సమాధానం చెప్పకపోతే అప్పుడు మా క్లాసులో బి క్లాస్ మాది. మా బి క్లాసులో 12 మందో 13 మందో లేడీసు, మిగతా వాళ్ళం మేము జెంట్స్ ఉండేది. లేడీస్ జెంట్స్ అనేది ఏది లేదు. అందులో తన కూతురు కూడా ఉండేది. అయినా కూడా చెప్పని వాళ్ళను చెంపదెబ్బ కొట్టించేది. ముక్కు పట్టి చెంపదెబ్బ కొట్టించేది సార్. చెంపదెబ్బ కొట్టిస్తే అట్లా కొట్టుకుంటూ పోయేది. ఇలా దూర్వాసులు అని ఉండేది, ధరంపురి దూర్వాసులు. చెంపదెబ్బ కొట్టుకుంటా పోతాంటే ఆ ముక్కు పట్టుకొని కొట్టే ముక్కులా చీమిడి చీసిండు ఆయన. చీస్తే బెంచ్ మీద నిలబెట్టిండు రాఘవులు సార్, నువ్వు ఇట్లా చేస్తావా అని. అప్పటి జ్ఞాపకాలు ఇవి మాయి. దయచేసి ఏమనుకోవద్దు, ఏమన్నా ఉంటే క్షమించగలరు. థ్యాంక్ యూ. గురువుల ముఖతః మాట్లాడే అవకాశం కల్పించిన నిర్వాహక కమిటీకి శిరసా నమస్సులు తెలియజేసుకుంటున్నాను. చాలా శ్రమించి మీరు ఈ వేదికను తీసుకొచ్చారు. మీ కృషి ఫలితంగా మేమందరం ఇలా కలుసుకునే భాగ్యం మాకు కల్పించారు. మీకు అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గురువులను ఇలా కలుసుకోవడం చాలా ఆనందదాయకం. కాలం వచ్చి గతించిపోయిన వాళ్ళు గతించిపోగా మీరు మిగిలి ఉన్నందుకు అది మా ఆనందంగా భావిస్తూ మీ అందరి పాదాలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు పంచిన విజ్ఞానం మమ్మల్ని 6 పదులు దాటించేసింది. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం ఆనందదాయకంగా ఉంది. 6 పదులకు చేరుకున్న మిత్రుల్లో చిన్ననాట ఇక్కడ అడుగులు వేశాము. ఇప్పుడు వాళ్ళ మనవరాలు వచ్చేసారు. వాళ్ళతో ఆనందంగా చేరుకునే అవకాశం అందిపుచ్చుకున్నారు. అందరికీ శుభాకాంక్షలు సార్. అక్కయ్యలు, మా అక్కయ్య కాలం చేసింది. అందుకని అందరినీ అక్కయ్యలుగా భావిస్తూ అందరినీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు ప్రభాకర్. అక్కయ్య ఫ్లారెన్స్. అతి కొద్ది కాలంలోనే తను కాలం చేయాల్సిన సందర్భం వచ్చి దూరం అయ్యారు. నేను మీ పుణ్యమాని అంబేద్కర్ గారు కల్పించిన అవకాశాలని బట్టి నేను ఈ దశకి టీచర్గా పనిచేసే స్థాయికి చేరుకున్నది. టీచర్గా ఇవాళ ఒక
సుమారు 3 దశాబ్దాలు దాటి 4 దశాబ్దాలకు చేరుకునే ఆరోగ్యం దేవుడిచ్చాడు. మిమ్మల్ని అందరినీ చూడటం, ఆ రీతిగా చూడటం చాలా ఆనందదాయకం. మిత్రులారా, మిమ్మల్ని కలుసుకునే అవకాశం కల్పించినందుకు మరోసారి నేనేం మాట్లాడట్లేదు. మరొకసారి నిర్వాహకం. సార్ ఇక్కడ చూడాలి సార్ అందరూ. ఉన్నతుడు, మనందరికీ శ్రేయోభిలాషి, ఒక మిత్రుడిగా, ఒక గురువుగా అందరి అభివృద్ధిని కాంక్షించేవాడు మన నాగభూషణం సార్. కాబట్టి వారికి తెలుగు తల్లికి మల్లెపూదండ, మా గురువు గారికి మా హృదయాల పూలదండ, ఈ మా యొక్క ఈ గురువు గారికి మరి వందనాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. విధంగా సార్ దగ్గరికి ఉండండి. పాలకుర్తి వెంకటేశ్వర్లు, నంబియార్ మిట్టపల్లి రమేష్ సార్ దగ్గరికి ఉండండి. ఓకే రెడీ. అదేవిధంగా సార్ సైడ్ నుంచి సార్. సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే రెడీ. హిందీ రాదు, తెలుగు ఎందుకు ఉండాలి? అట్లా ఉంటే రాదని. మేడం బయటికి రావాలి. ఓకే రెడీ. మేడం ఇక్కడ సంజీవ, జూలూరి రామనాథం గారు రండి. జూలూరి రామనాథం గారు. ఓకే రెడీ. ఓకే. కూతురు ప్రభావతి, వారి కుమారుడే భగీరథ్ ప్రముఖ కార్డియాలజిస్ట్, వారికి స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం. వారిని కూడా మా సార్ గారికి మన కమిటీ అందరూ కూడా ఓకే రెడీ సార్. థ్యాంక్ యూ సార్. మీకు అదేవిధంగా మీరందరికీ కూడా అందరూ కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాం. బద్దూరు దేవేందర్ గారు, మీరు పనులు మొక్కిపోయినా రావాలి సార్. దయచేసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలాంటి మురబోసాలు లేవు. అందరిది. ఓకే రెడీ సార్. పెట్టుకొని ఒక గ్రూప్ ఫోటోకు సిద్ధంగా ఉండండి. సుదర్శన్ సార్, ఊరాలు రవీందర్, నేను, అదే సత్యం సార్, నాన్నపల్లి రవీందర్, ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి ఆశయాన్ని ఇవ్వాలా. ఈ 79 యొక్క బ్యాచ్ యొక్క కళలను మేము సాకారం చేసినందుకు వారు ఎక్కడున్నా చిరునవ్వుతో మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ వారి కూతురుకు ధన్యవాదాలు, అభివందనాలు.
ఇప్పుడు గురువుల సన్మానం అయిపోయింది. ఇక నెక్స్ట్ భోజనాలు చేసిన తర్వాతనే మనందరం కూడా ఆ గ్రూప్ ఫోటో అందరం కూడా మాట్లాడుకోవడం ఉంటుంది. మిత్రులారా, దీని తర్వాత భోజనం తర్వాత మనల్ని మనం ఈ సభాముఖంగా వారు 10,000 రూపాయలు అంటే ఇప్పటి వరకు 3,13,000 రూపాయలు వసూలైనాయి. దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. ఇంకా జగన్నాథం సార్ యొక్క తమ్ముడు కాబట్టి వారికి మన సార్ గారికి మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేస్తూ వారి 10,000 స్వీకరించడం జరుగుతున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ సార్. ఈ 78 మా శిష్యులు ఇప్పుడు శిష్యులు అనట్లేదు. ఎందుకంటే నాకంటే తలపడిన వాళ్ళు ఉన్నారు. అందరికీ చాలా కృతజ్ఞతలు. నేను ఇక్కడ నీటు మధ్యకొట్టి ఈ పాఠశాలలో కూడా నేను చదివాను. 8 వరకు చదివాను. ఇక్కడ మళ్ళీ 9.5 సంవత్సరాలు టీచర్గా పనిచేశాను. తర్వాత ఈ బిల్డింగ్లు ఈ 2 కట్టేటప్పుడు కూడా నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు ఇటుకలు అక్కడ పెద్దమ్మ తూర్పుకోటలో పెద్దమ్మ కూడా ఉంది. అక్కడ బట్టీలు ఉండేవి. అక్కడ నుంచి బండి పోతుంటే ఆయన పోయి ఇటుకలు వచ్చినప్పుడు నేను ఇక్కడ మోసాను. సో ఇక్కడ అందరు విద్యార్థులు నాకు సుపరిచితులే. చాలా సంతోషము. ఇక్కడ మ్యాథమెటిక్స్ టీచర్ అయితే 9.5 సంవత్సరాలు పనిచేశాను. ఇక్కడ కాంపోజిట్ మ్యాథమెటిక్స్ ఒక 5 స్టూడెంట్సే ఉండేది నేను రాకముందు. తర్వాత ఒక పెద్ద బ్యాచ్ తయారైపోయింది. కాంపిటీషన్ వస్తే ఎగ్జామినేషన్ బట్టి కాంపిటీషన్లో సెలెక్ట్ చేసుకునేంత స్టూడెంట్స్ డెవలప్ చేసుకోవడం జరిగింది. అంటే అంత బాగా శ్రమ చేశాము, కృషి చేశాము. మా విద్యార్థులను సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి మంచిగా థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్. జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా, ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుకుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో.
సందర్భంగా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహించుకొని భవిష్యత్తులో ఈ యొక్క బంధుత్వాన్ని స్నేహతత్వాన్ని పటిష్టం చేసుకోవాలని మనసారా కోరుతూ ఇది అవకాశం ఇచ్చిన మొట్టమొదటగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బండి కోటేశ్వరరావు, తర్వాత రవి, గుర్రా రవీందర్, మిత్రులు, మిగతా వాళ్ళందరూ మీ అందరికి కూడాను నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా శ్రీ గణపతి జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేద సాధనం ప్రణో దేవి సరస్వతి వాజేవతి దీనామవిత్రమతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ చూడండి, గణపతి దేవునికి మొట్టమొదటి నమస్కరించాడు, తర్వాత సరస్వతి దేవికి నమస్కారం చేశాడు. కానీ గురుదేవులు అనే వరకు మాత్రము శ్రీ అన్నాడు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ అనే దాంట్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కూడా ఉన్నాడు. అంటే గురువుకు అంతటి ప్రాముఖ్యత ఇచ్చేశారు. ఈ సందర్భంలో మీతో నేను మనవి చేసేది ఏంటంటే, ఇప్పుడు చెప్పేటువంటి విషయాలు మీ అందరికీ తెలిసినటువంటివే, కాకపోతే మీతోటి పంచుకోవడంలో ఒక ఆనందం ఉంది. ఎన్నో సంవత్సరాలు గడిచినాయి. మీరందరూ కూడాను తల్లులయ్యారు, అమ్మమ్మలయ్యారు, నాన్నమ్మలయ్యారు, వీళ్ళు తాతయ్యలయ్యారు. ఇన్ని రోజుల తర్వాత మనం అందరం కలుసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ వేదికను చూస్తేనే ఒక విధమైనటువంటి చక్కటి అభిప్రాయం కలుగుతున్నది. ఎందుకంటే మొట్టమొదటి గురుదేవులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అటు జ్యోతిబాయి పూలే, ఇటు సరస్వతి దేవి, వాళ్ళని చూడటంతో మన హృదయంతో కూడాను పులకించిపోతుంది. నిజంగా ఈ వేదిక మీద ఇంకొక విశిష్టమైనటువంటి అంశం ఏంటంటే, వీళ్ళతో కలిసి చదువుకున్నటువంటి మిత్రులు అనుమతించినందుకు, వాళ్ళను కూడా సంస్మరించుకున్నందుకు నిజంగా ఈ నిర్వాహకులకు నేను ఏ విధంగా అభినందనలు తెలియజేయాలో నాకు తెలియటం లేదు. నిజంగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా నిర్వాహకులు. ఇది అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గురుదేవులకు ఒక చక్కటి ప్రాధాన్యం ఇచ్చాడు. కానీ ఆ తర్వాత వేదం ఏం చెప్పిందంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని అన్నారు. మొట్టమొదటగా మన మాతృమూర్తికి ప్రథమ స్థానం ఇవ్వటం జరిగింది. కారణం మీ అందరికీ తెలుసు, ఇలా ఎంతోమంది మాతృమూర్తులు ఉన్నారు, వాళ్ళందరూ అమ్మమ్మలయ్యారు. కానీ అమ్మకు ఎందుకు విశిష్టమైనటువంటి స్థానం ఇచ్చింది మన వేదం అంటే, మాతృదేవోభవ అని అన్నాడు. అంటే ఆ తల్లిని మనల్ని కంచి అని పెంచి పెద్ద చేసి అటువంటి ఆ తల్లిని దేవతగా పూజిస్తాము అని ఒక చక్కటి ఆలోచన ఉన్నది. అమ్మ గురించి నేను చెప్పాలంటే మీ అందరికీ ఏమనిపిస్తుందంటే,
తాతకు డబ్బులు నేర్పినట్టుగా ఉంటుంది. ఇంకొక విధంగా చెప్పాలనుకుంటే ముంచేతి కంకణానికి అర్థమే వేళ అంటే ఆ మాతృమూర్తిని ఏమి ఇచ్చినా కూడా, ఎంత కృతజ్ఞత చేసినా కూడా, ఎంత సేవ చేసినప్పటికీ కూడాను అది అందరికి చూసి కూడా అడుగుందరికి ఒక కవి అంటాడు చూడండి, ఏం నచ్చింది దాంట్లో నీలో దొరకనది అమ్మ ఒక్కతే, అందరికీ లభించు అమ్మ ఒక్కతే. దేవుడనే దేవుడు లేడనే వారున్నారు, అన్నీ లేదని వారు అసలే లేదు. ఈ ప్రపంచంలో ముఖ్యంగా నేటి సమాజంలో దేవుడు లేడు అనేటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ అమ్మ లేదు అనేటువంటి వాడు ఈ ప్రపంచంలో, అంటే ఈ సృష్టి ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు భవిష్యత్తులో కూడాను నాకు అమ్మ లేదు అనేటువంటి వాడు మాత్రం ఎవరు మనకు కనపడరు. అందుకే ఆ తల్లికి ముఖ్యంగా మాతృమూర్తులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మనం ఎంత చేసుకున్నా కూడా తల్లి అంటే శిశువు ఆ తల్లి గర్భంలో పడినప్పటి నుంచి ఆ శిశువు ఆరోగ్యమే చూస్తుంది తప్ప తను ఏమి తినాలి ఏమి తినవద్దు, తనకి ఇష్టమైనటువంటి పదార్థాలను కూడా విసరించి పూర్తిగా తప్పు చేసుకొని తన శిశువు బాగు కొరకు ఆవిడ అంత భక్త్యం చేస్తుంది. మనం ఏమిచ్చి ఆ తల్లి రుణం తీర్చుకుంటాము. అందుకని మళ్ళీ ఒక్కసారి ఆ మాతృమూర్తులకు నేను నా హృదయపూర్వకంగా అంజలి కల్పిస్తాను. వేదికపై వచ్చినటువంటి పెద్దలు, నాకు గురుతులు శ్రీ నాగభూషణం సార్, మనందరికీ సార్ మార్గదర్శకుడు, ఉద్యమ బాటలు నేర్పినటువంటి గురువు, తర్వాత ఉపేందర్ సార్, ఐలయ్య సార్, మొగలయ్య సార్, తర్వాత మన ఈ పాఠశాల ప్రస్తుత హెడ్ మాస్టర్ మిత్రుడు శ్రీ శైలేందర్ సార్, ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయినటువంటి కార్యనిర్వాహక కమిటీ పెద్దలు శ్రీ బండి కోటేశ్వర గారు, తర్వాత బెల్లకొండ రమేష్ అన్నయ్య, బడారి భోగేశ్వర్ సార్, తాలపల్లి రవీందర్ గారు, మా సత్యం సార్, తర్వాత రవీందర్ సార్, సుదర్శన్ సార్, సంతోష్ సార్, రవి గారు, తర్వాత వెంకటేశ్వర సార్, అందరికీ పేరు పేరున నేను నమస్సులు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను ఈ కార్యక్రమంలో అసోసియేట్ కావడం అనేటువంటిది చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తున్నాను. వాస్తవానికి నేను ఏదో ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేసి వచ్చిన దానికంటే నేను మీ యొక్క సోదరునిగా వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీది 78, 79, నాది 77, 78, ఒక 1 year సీనియర్. నేను జెడ్పీఎస్ఎస్ పెద్దనగర్లో చదవడం జరిగింది. అయితే మేము కూడా ఈ మధ్యనే కరోనా వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లుంటాయో మళ్ళీ మేమందరం కలుస్తాం అని ఆఫ్టర్ 45 years మేము కూడా ఇది 78 బ్యాచ్ వాళ్ళము డిసెంబర్ 8, 2021 నాడు మేము పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం. అయితే అన్ఫార్చునేట్లీ మా 78 బ్యాచ్లో మేము 14 మందిని, 14లో 3 మిత్రులు అందించడం జరిగింది. అయితే అది చిన్న ప్రోగ్రామ్ అవుతుంది అని చెప్పి 76 నుంచి 81 5 బ్యాచెస్ దాదాపుగా 100 మందితో ఏర్పాటు చేసుకున్నాం. అందులో 23 మంది టీచర్లకి ఇన్వైట్ చేస్తే 18 మంది టీచర్లు అటెండ్ అయ్యారు. ఆ రోజు ఇక అసలు మా ఆనందానికి అసలు తెలిసిన లిమిటెడ్. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా అసలు మన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇంగ్లీష్లో అల్యూమిని అసోసియేషన్ చాలా డిపార్ట్మెంట్స్లో కానీ తర్వాత యూనివర్సిటీస్లో కానీ మెడికల్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్నాయి.
అయితే వాళ్ళు ఈ అసోసియేషన్ మీటింగ్స్ అన్నీ వారి స్కూళ్ళల్లో కాలేజీలో జరుపుకోవడం లేదు, స్టార్ హోటల్స్లో జరుపుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం చదువుకున్నటువంటి బడి, నాకు తెలిసి ఈరోజు ఈ మట్టి అణువున ఎంత పునీతమైందో, ఎంత ఆనందపడుతుందో ఈ భూమి. నిజంగా అంటే ఇప్పుడు మీకు సార్ చెప్పాను 44 years తర్వాత కలుసుకుందాం. 44 కాదు, ఇది 50 సంవత్సరాల అనుబంధం. ఎందుకంటే 6th నుంచి అనేది అదొక 5 ఏళ్ళు, ఇది ఒక 44, 49, 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు అంటే 5 దశాబ్దాలు, ఒక అర శతాబ్దం. మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి జీవితాన్ని. మీరు సింగిల్గా ఆడుకుంటూ మనం ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడు ఉన్నటువంటి సామాజిక నేపథ్యం, రకరకాలుగా మనం ఒక కుటుంబం లాగా ఈ పాఠశాలలో పెరిగినాం. మీరు చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్న చాలా టాప్ పొజిషన్స్ ఎంజాయ్ చేస్తూ రకరకాలుగా వివిధ రంగాల్లో సెటిల్ అయ్యి ఈరోజు మీరు విద్యార్థులు కాదు, ఏది అమ్మా నాన్నలుగా, అత్తమామలుగా, తర్వాత ఏది కొడుకులు కోడళ్ళు, తర్వాత బిడ్డల అల్లుళ్ళు, మనవలు మనవరాళ్ళు, అంటే ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవించి ఈరోజు ఇక్కడికి వచ్చాము. అఫ్కోర్స్ జీవితంలో సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, అవన్నీ మర్చిపోవడానికి ఒక మంచి వేదిక. నాకు తెలిసి ఇప్పుడు మా నాగభూషణం సార్ ఇంకొక 10-15 సంవత్సరాల ఎనర్జీ వచ్చేసింది. నాకు కూడా అంతే, ఇంకో 10 ఏళ్ళ ఎనర్జీ వచ్చింది, మీకు ఒక 20 ఏళ్ళ ఎనర్జీ వచ్చి. ఎందుకంటే ఈ అన్నిటికంటే బాల్య స్నేహాన్ని మించినటువంటి స్నేహం, కవితలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, రకరకాలుగా అనేక రకాలైన సాహిత్యాలు ఉన్నాయి. కానీ వాస్తవానికి ఇలాంటి కలయిక అనేటువంటి చాలా గొప్ప కలయిక. వాస్తవానికి ఇది పూర్వ విద్యార్థుల సమ్మేళనం కాదు, అపూర్వ విద్యార్థుల సమ్మేళనం, అపూర్వ ఆత్మీయ సమ్మేళనం. నిజంగా చూడండి, మీరు ఈరోజు రాత్రి మీకు ఎన్ని కలలు వస్తాయో నేనైతే ఊహించాను. ఎందుకంటే మనం రకరకాలుగా విసిరివేయబడ్డాం. సమాజంలో ఊరుకోగలం, చెట్టుకోగలం, పుట్టుకోగలం, ఎక్కడెక్కడ ఉంటాం. ఇంకా అన్ఫార్చునేట్ ఏంటంటే మన ఇంటి పక్కకి గుడ్ మార్నింగ్ చెప్పలేము. ఇంతకుముందు ఇరుగు పొరుగు అంటే నేను ఎట్లా ఫీల్ అయిందంటే, నేను సోషాలజీ స్టూడెంట్ కాబట్టి ఇరుగు పొరుగు అంటే మనకి ఇంటి పక్కన ఏది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బ్యాక్ సైడ్ వాళ్ళు మనకి ఇరుగు పొరుగు. ముందు రోడ్డు ఉంటుంది కాబట్టి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంది, మనం అపార్ట్మెంట్లో జీవిస్తున్నాం కాబట్టి ఇరుగు పొరుగు అంటే పైయోడు కిందోడు కూడా. అయితే వీళ్ళకి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పకుండా 5000 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి అమెరికాలో మీ పిల్లలకు కానీ, మీ దోస్తులకు కానీ, ఎక్కడన్నా హాస్పిటల్ వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేస్తున్నాం, కానీ ఇంటి పక్కలతో మాట్లాడుతున్నాం. అది చాలా బాధాకరమైన విషయం. అయితే ఈరోజు ఈ పాఠశాల అభివృద్ధి ముఖ్యంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదంటే, నేను ఎక్కడ ఏ స్కూల్లో పనిచేసినా, యాజ్ ఎ టీచర్గా పనిచేసినా, ఒక హెడ్ మాస్టర్గా పనిచేసినా, అడ్మినిస్ట్రేటర్ పనిచేసినా, ఐ ఓన్ దట్ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు దాదాపు ఇక్కడ కూడా చాలామంది గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. మనం ఎక్కడ పనిచేసినా దాన్ని ఓన్ చేసుకోవాలి, ఇది నాది అనేటువంటి ఫీలింగ్తో ఉంటే తప్పనిసరి ఆ ఇన్స్టిట్యూషన్ కానీ ఆర్గనైజేషన్ తప్పనిసరిగా ఉంటుంది. నేను స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యేది ఒక 3 హెచ్ అంటే హెడ్స్ నమ్ముకుంటాను. ఈ 3 హెడ్స్ కనుక బాగుంటే ఈ ప్రపంచం చాలా బాగుంటుంది. ఫస్ట్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆర్గనైజేషన్, హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆర్ హెడ్ ఆఫ్ ది కంట్రీ. ఈ ముగ్గురు కనుక వాళ్ళు ఆ వ్యవస్థను ఓన్ చేసుకుంటే ప్రతిదీ కూడా ఒక బంధనం అయిపోతుంది. నేను కూడా ఈ పాఠశాల వాస్తవానికి అంటే నాకంటే ముందు వెంకటనారాయణ సార్ మాట్లాడాల్సింటే సారు ఎండ బ్యాంక్కి రాలేదు. పిల్లల్ని ఫోన్ చేసిన, సార్ నేను రిసీవ్ చేసుకుంటా, ప్లీజ్ రండి అంటే, అప్పుడు నేను వస్తే కానీ కోవిడ్ ఇబ్బంది ఎండకు రాలేనని ఉంటుంది. ఓకే సార్ అంటే ఇక మనం పేరు కలిసిపోవద్దు. కానీ వెంకటనారాయణ సార్ కంటే ముందు ఈ బడి ఆల్మోస్ట్ ఒక గొప్ప వైభవం ఉన్నటువంటి బడి దింపుడు కాలం స్టేజ్కి వచ్చింది. తర్వాత వెంకటనారాయణ సార్ వచ్చినాక అప్పటికే ఐసీయూలో ఉంటుంది. ఐసీయూ నుంచి సారు జనరల్ వార్డుకు పట్టుకొని రావడం జరిగింది. నేను దాన్ని మెయిన్ స్ట్రీమింగ్ చేసిన. ఈరోజు ఏది 230 మందితోటి మనకు ఆల్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఇక్కడ వచ్చిన తర్వాత అఫ్కోర్స్ మనం డ్యూటీలో భాగం అనుకోండి, వృత్తిలో భాగం అనుకోండి, నేను ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఇట్ ఈస్ నాట్ మై ఎఫర్ట్, ఇట్ ఈస్ ఏ టీమ్ ఎఫర్ట్. టీమ్ స్పిరిట్ తోటి మేము అందరం కలిసి పనిచేయడం జరిగింది. ముఖ్యంగా సత్య సారు స్థానిక అవ్వడం వల్ల ఇదే స్కూల్లో చదువుకోవడం, ఇదే స్కూల్లో పనిచేయడం ఒక మాకు రైట్ హ్యాండ్ లాగా ఈ స్కూల్ డెవలప్మెంట్లో కూడా సార్ స్టాఫ్ అందరి ప్రోత్సాహంతో పనిచేసినాం. తర్వాత అంతకుముందు వేణుమాధవ్ సారు, మురళి సారు వాళ్ళందరి బ్యాచ్ కలిసి దాన్ని రెనోవేట్ చేయడం, తర్వాత ఇంత పెద్ద గ్యాస్ కట్టేయడం. మొత్తం మీద నా ఫీలింగ్ ఏంటంటే
మనం ఎక్కడున్నా ఏడ పని చేసినా ఆ అంబియన్స్ అనేటువంటి చాలా బాగుంటుంది. అది ఒక భూత్ బంగ్లా లెక్కనో దయ్యాల గుంప లెక్కనో ఉంటే మనకే విరక్తి వస్తుంది. అయితే నేను ఎట్లా ఫీల్ అవుతా అంటే, సపోజ్ గవర్నమెంట్ నాకు ₹1,00,000 జీతం ఇచ్చింది అనుకోండి. సపోజ్ గవర్నమెంట్లో ఎట్లా ఉంటుందంటే కుర్చీ కొనియదు, నాకు మాత్రం నెలకు ₹1,00,000 జీతం ఇస్తాను. కానీ ఆ కుర్చీలో కూర్చున్నది ఎవరు? నేను ఎట్లా ఫీల్ అవుతా అంటే, ఆ కూర్చున్నది నేనే కాబట్టి నేనే కొనుక్కొని నేనే ఎంజాయ్ చేస్తాను కదా, ఒక్కోడు కాదు కదా. అంటే అట్లా ప్రతి ఒక్కరు కనుక అనుకుంటాయి. ఇప్పుడు డాక్టర్ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది, అక్కడ బీపీ ఆపరేటర్స్ ఉంటుంది, స్టెథోస్కోప్ ఉంటుంది. గవర్నమెంట్ సప్లై లేదు కాబట్టి ఆయన చూడడు. కానీ ఈ ప్రైమరీ డ్యూటీ ఇస్ టు మెయింటైన్ దీస్ 2 థింగ్స్. నాకు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటేనే మనం అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతాం. కాబట్టి ఎప్పుడైనా ఒక స్కూల్ డెవలప్మెంట్ యాక్టివిటీ అనేటువంటిది నాట్ ఓన్లీ ది ఫ్యాకల్టీ అండ్ టీచర్స్ ఇట్ ఈస్ ది కమ్యూనిటీ ఎఫర్ట్. మనం చాలామందిని ఎన్జిఓస్ని, రోటరీ క్లబ్స్, లయన్స్ క్లబ్, తర్వాత వాసవి క్లబ్ అందరినీ ఇన్వైట్ చేసి మోటివేట్ చేసి మనం ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తాం. నా చిరకాల కోరిక ఏమిటంటే ఇక్కడ ఒక డయాస్ వేయాలి. ఆ డయాస్ వేస్తే నేను పోయే లోపల అయితే సందేశాలు మేము మస్తు అనుకున్నా, కానీ అప్పటికే కొటేషన్ ₹1,50,000, ₹1,50,000, ₹1,70,000 ఏంటంటే అది ఎవరి వల్ల కాదు. కానీ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు దిస్ బ్యాచ్. ఇది 78, 79. అంటే వాస్తవానికి మీరు అందరూ దీన్ని ఒక షెడ్గానే భావిస్తున్నారు, లేదా ఒక రేకుల కప్పుగా భావిస్తున్నారు. కానీ నాకు ఇది కప్పు కాదు, షెడ్ కాదు. అన్నింటిని మించి ఇట్ హ్యాస్ ఏ మల్టీపర్పస్ ఇది యూటిలిటీ. మనం వెంకట మన తాతలు మీరు ఒక ఇంటికి చిన్న స్లిప్ ఇచ్చి ప్రతి ఒక్కరు స్లిప్ ఇచ్చి రాయమంటారు. వాళ్ళు రుమాలు కట్టుకుంటారు, ఇప్పుడు మనం హెల్మెట్ పెట్టుకుంటాం. ఆ రుమాల్ యొక్క ఉపయోగాలు రాయాలంటే మీరు ఒకరు 10 రాస్తారు, ఒకరు 20 రాస్తారు, ఒకరు 100 కూడా రాసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు? దాన్ని మనం అట్లా అప్లై చేసుకోవచ్చు. ఒక న్యూస్ పేపర్ ఇచ్చి న్యూస్ పేపర్ మీరు ఏ విధంగా వాడతారంటే జస్ట్ చదవడానికే వాడతామని చాలామంది రాస్తారు, కానీ దాంతో ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అనేటువంటిది మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ మనం వేసుకున్నటువంటిది ఇది స్కూల్కి ఎంత పెద్ద అసెట్ అంటే చాలా అనేక రకాలైనటువంటి కరికులర్ యాక్టివిటీస్, కోకరికులర్ యాక్టివిటీస్. పర్టికులర్లీ మా పిల్లలకు స్టడీ అవర్స్ ఇప్పుడు మనకు మార్నింగ్ గవర్నమెంట్ ప్రకారం ఓన్లీ ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మేము నడిపించాము. అయితే వాళ్ళ అటెన్షన్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండడానికి ఈ డయాస్ తప్పనిసరి ఉపయోగపడుతుంది. ఇది మనకు మీటింగ్స్ పెట్టుకోవడం కానీ, తర్వాత చాలాసార్లు మన బడి ఏది డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్కి వేదికగా మనం ఉపయోగించుకుంటాం. అది జిమ్నాస్టిక్స్ కావచ్చు, యోగా కావచ్చు, తర్వాత జూడోలు కావచ్చు, తర్వాత మిడ్ డే మీల్స్కి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకా నాకు పెద్ద ప్రమాదం ఒకటి మనకు ఏం జరిపిందంటే, మా పిల్లలు స్టడీ అవర్స్ లోపల ఎంత స్ట్రిక్ట్ సార్ ఉన్నా, ఎంత గట్టి సార్ ఉన్నా కానీ వాళ్ళ అటెన్షన్ మనం ఇది మన దగ్గర ఉంచలేదు. ఎందుకంటే మన టూరిస్ట్ ప్లేస్, అక్కడ కృష్ణాల మీద ఒక జంట ఉన్నదంటే వాళ్ళందరూ అటే చూస్తుంది. ఇప్పుడు చూసే అవకాశం లేదు, ఎందుకంటే ఒక క్లోజ్డ్ అట్మాస్ఫియర్ లోపల మనకి చాలా ఉపయోగపడుతుంది సార్. నిజంగా రియల్ ఈవెంట్, తర్వాత క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా బాగుంది. తర్వాత దీనికి కొన్ని పనులు ఉన్నాయి ఇంకా. అయితే గవర్నమెంట్ తరఫున కూడా మనకి ఎసెన్స్ ఉంది, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. ఓకే, దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. కానీ వాస్తవానికి ఏంటంటే మనకు వచ్చే ఫండ్స్ సంవత్సరానికి యాన్యువల్ ఫండ్స్ 20,000, మ్యాక్సిమం 50,000 వరకు వస్తాయి. 20,000 నుంచి వాళ్ళు 20 సార్లు ఆడిట్ చేస్తారు, వాళ్ళు ఏముంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక క్వాలిటీ అష్యూరెన్స్, మీరు పెట్టినటువంటి ప్రతి పైసా కూడా జవాబుదారీగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు తప్పనిసరి ఉంటారు. తర్వాత మన ఇది వాస్తవానికి నేను స్కూల్ అంటే స్కూల్ లాగా ఫీల్ కాదు. స్కూల్ ఈజ్ ఎ కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్. ఇప్పుడు మనం అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని డిస్కస్ చేస్తున్నాం. రేపు ఎలక్షన్స్ అయితే మనకు టెంట్ వేయాల్సినటువంటి అవసరం లేదు, బ్రహ్మాండంగా ఎవరంటే వాళ్ళు కూర్చోవచ్చు. తర్వాత పల్స్ పోలియో కార్యక్రమం ఉంది, మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి, రకరకాల యాక్టివిటీస్ని మనం ఈ డయాస్ మనం ఉపయోగించుకోవచ్చు. తప్పనిసరి మిమ్మల్ని ప్రతిరోజు ఈ 78, 79 బ్యాచ్ స్థిరస్థాయిగా పెంచబోతుంది. మన జీవితంలో ఎన్నో ఖర్చు పెడుతున్నాం, అందులో ఇది నథింగ్ బట్ యువర్ ఇది మెమరీ విల్ రిమైన్ ఫర్ ఎవర్. అయితే అక్కడ మన సర్వపల్లి రాధాకృష్ణది, వెంకటనారాయణ సార్ వాళ్ళు, తర్వాత సరస్వతి విగ్రహాన్ని వాసవి క్లబ్ వాళ్ళు, ఉల్లం వేణుమాధవ్ సార్ వాళ్ళ నాన్నగారి పేరు మీద మహాత్మా గాంధీది, ఇట్లా అక్కడ ఏదో కొంచెం చేస్తుంటే తప్పనిసరి ఇది మంచి రూపానికి వస్తుంది సార్. తర్వాత ఇంకా నేనేంటంటే ఎస్ఎల్సీ ఉండండి, దట్ ఈస్ అఫీషియల్ కమిటీ. అట్లా కాకుండా మీరు అంతా గ్రేట్ పర్సనాలిటీస్. నేను మీ స్పీచ్లు అవన్నీ విన్న తర్వాత గొప్ప మహానుభావులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, రకరకాల ప్రజాజీవితం నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. అయితే వీళ్ళందరికీ ఉన్నప్పుడు ఏంటంటే మనం కూడా అదర్ దాన్ టు ఎస్ఎల్సీ ఒక ప్యారలల్ స్కూల్ డెవలప్మెంట్ కమిటీ చేసుకుంటే తప్పనిసరి దీన్ని ఒక నందనవనం చేస్తాం.
ఎట్ ది సేమ్ టైం ఇది ఒక 50% ఎఫెక్ట్. ఇది అదర్ 50% ఎఫెక్ట్ ఏంటంటే ఎన్రోల్మెంట్. మీరు అందరూ కలుసుకుంటే తప్పనిసరి మనం ప్రైవేట్ స్కూల్స్, మా ప్రైవేట్ స్కూల్ బోంబే సుపీరియర్ టు గవర్నమెంట్ స్కూల్స్ అని మనకు హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. అనేక రకాల మన పిల్లలు ఎన్ఎంఎస్ కానీ, తర్వాత స్టేట్ లెవెల్ సైన్స్ ఫెయిర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫెయిర్స్, సృజనోత్సవాలు, ప్రతి యాక్టివిటీలో మన పిల్లలు ఇన్వాల్వ్ అయితే ఎన్నో ప్రైజులు పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. మన స్కూల్ నుంచి ట్రిపుల్ సీట్స్ కూడా వచ్చాయి. ఇట్లా మనం మీరు ఇచ్చేటువంటి రీఎన్ఫోర్స్మెంట్ తోటి తప్పనిసరి దీన్ని ముందుకు తీసుకుపోవచ్చు. తర్వాత ఇప్పుడు కూర్చున్న తర్వాత ఇప్పుడు రోజు అంత పెద్ద ఫ్యాన్లు మనకు సాధ్యం కాదు, కానీ దీనికి ఒక 7-8 ఫ్యాన్లు, ఒక 4 ట్యూబ్ లైట్లు పెడితే ఈ డయాస్ సంపూర్ణమైందని నేను అనుకుంటున్నాను సార్. మనకు చిన్న ఎఫర్ట్ బట్ ఇట్ వర్క్స్ లాట్. దాంతో పాటుగా ఇంకా మనకు ఇంకా ఫర్దర్ మీరేమైనా అనుకుంటే ఎమ్మెల్యే గారితో కానీ, ఇంకా ఎమ్మెల్యే లాడ్స్ కానీ, ఎంపీ లాడ్స్ కానీ చాలా పనులు చేస్తారు. ప్రొవైడెడ్ వీ షుడ్ స్పేస్ సమ్ టైం. అదొక్కటి మీరందరూ చేయాలని మనసా వాచ నేను కోరుకుంటూ, మరి నన్ను మీ యొక్క సోదరులాగా పిలిచి సన్మానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా కళ నేను అక్షయపేట కూడా ఇక్కడికి చేసిన సార్. అక్కడ కూడా బ్రహ్మాండం ఇప్పటికీ 10-15 ఏళ్ళు అవుతుంది. జయవతి కానీ ఆయన నెంబరు ఇప్పటికి నా లీడర్ నెంబర్ చేసిన ఆయన నెంబర్ ఇప్పటికి స్టిల్ ఆయన మెయింటైన్ దానికి. కాబట్టి ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది సార్. అయితే హలో చేయదాకా అయితే ఇంకా మనం చేయాల్సింది అన్లిమిటెడ్ సార్. ఎంతైనా చేయొచ్చు మనం చదువుకున్నటువంటి బడికి. తర్వాత నాకు చాలా సంతోషకరమైనటువంటి ఒక చిన్న ఇక్కడ వేదిక మీద నేను అనుభవించినటువంటి అనుభూతి ఏంటంటే, జనరల్గా నేను కూడా చాలా మీటింగ్స్, నేను 30-35 సంవత్సరాలు అల్యూమినియం మీటింగ్ చాలా అటెండ్ అయినా, హుజరాబాద్లో కానీ, సిరిసిల్ల కానీ అక్కడిక్కడ అటెండ్ అయినా. మీరు మన పాత మిత్రుల్ని ఎవరినైతే మనం కోల్పోయిన దూరం వాళ్ళ ఫోటోలు కూడా గ్యాదర్ చేసి ఒక ఫ్లెక్సీ తయారు చేసి మన శ్రద్ధాంజలి పండించడం అనేటువంటిది చాలా గ్రేట్. ఎవరైనా అట్లాంటి లేకుండా మామూలుగా పేర్లు చదివి అనిపిస్తారు, కానీ వాళ్ళు మీ గుండెల్లో ఎంత చిరస్థాయిగా మీతోటి మమేకం అయిపోయారు, మీ ఫ్రెండ్స్ కానీ, మన గురువులు కానీ. నిజంగా ఐ వాంట్ టు థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఈ ప్రోగ్రామ్ ఇంతకుముందు ఒక మన మంచి కోటలో చెప్తుండే సంవత్సరానికి ఒకసారి కలుద్దామనేటువంటిది. మీరు కూడా ఒక షెడ్యూల్ తయారు చేసుకుంటే మనకు ఉన్నటువంటి స్ట్రెస్ కానీ, స్ట్రెయిన్ కానీ అన్నింటినీ మనం దూరం కావాలంటే ఈ బడికి వచ్చి మీరు 6 నెలలకు ఒకసారి, సంవత్సరం ఒకసారి కలిస్తే మీరు చాలా ఇంకా హ్యాపీగా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసినటువంటి మీకు, తర్వాత మా శైలేందర్ సార్కి, పేరు పేరున అందరికీ, ముఖ్యంగా సత్యం సార్కి అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ పనిచేసినటువంటి ఎల్ వెంకటరామరెడ్డి గారు, మరియు ఇక్కడ నా ముందు స్టేజ్ ముందు ఆసినటువంటి గురు సమానులు, వయసురీత్యా కాకపోయినా మనసురీత్యా గురుతుల్యులుగా ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ నేను ఈ ప్రాంతం పరిధిలోనే నేను నివాసం ఉంటున్నాను. నాకు కిలావరంగల్ ప్రాంతం నుంచి దాదాపు ఒక 20 సంవత్సరాల అనుబంధం ఉంది. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ గర్ల్స్ స్కూల్లో పనిచేశాను. ఆ అనుబంధంతో తిరిగి ఇక్కడికి ఈ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు దాదాపు ఇక్కడ ఇంతమంది గెట్ టుగెదర్ కోసం వచ్చేటప్పుడు మీ మనసులో, అంటే మీ ముఖార విందంలో నేను గమనించింది ఏంటంటే, మీ వయసుని గేటి బయట వదిలేసి మీరు ఎప్పుడైతే 10th క్లాస్ ఎప్పుడైతే చదువుకున్నారో ఆ వయసుతోనే ఈ లోపలికి వచ్చారుగా ఉన్నట్టుగా మీ యొక్క ముఖం చూస్తేనే తెలిసిపోతుంది. అంత సంతోషాన్ని మీరు ఇక్కడ అనుభవిస్తున్నారు. ఎందుకంటే అంతటి గత స్మృతుల్ని మీరు నెరవేరుస్తున్నారంటే, ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా వయసు అంత తగ్గిపోయింది అన్నట్టు. అంటే 6-10 వయసులో కూడా మేము కలవగలము అని వేరే బ్యాచ్ వాళ్ళకి నేర్పించిన బ్యాచ్ మీది. నేను దానికి చాలా సంతోషిస్తున్నాను. 6-10 వయసున్నా కూడా 3-10 వయసు ఉన్నటువంటి పిల్లవాళ్ళలాగా ఈ యొక్క ఆర్గనైజింగ్ కమిటీ ఈ యొక్క బాధ్యతలన్నీ చూసినందుకు వారికి మా స్కూల్ తరఫున, మా విద్యార్థి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను కూడా 83-84 బ్యాచ్ స్టూడెంట్ని. మాది తరిగప్పుల స్వగ్రామము, ఎర్రపేట మండలం. ఇప్పుడు అది తరిగప్పుల మండలం అయింది. అక్కడ కూడా సేమ్ అల్యూమిని బ్యాచ్లో
మేము కూడా పాల్గొన్నాము. దాదాపు ఒక 1.5 lakh వర్క్ చేసే విలువను మా స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది. అందులో ఒక సైంటిస్ట్ మొత్తం అతను ఒక్కడే 1 lakh ఇచ్చారు, మిగతా 50,000 మేము వర్క్ చేయించాము. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ నాకు అడగాలని అనిపించింది, అడిగేస్తానన్నట్టు. అంతకుముందు ఈ మా మిత్రులు కలిసినప్పుడు ఎప్పటి నుంచో మా కోరిక ఉండే, అది ఈరోజు దీనిని ఇంతకుముందు వెంకట్రామ రెడ్డి సార్ చెప్పినట్టుగా ఒక మల్టీపర్పస్ యూజ్గా దీన్ని మర్చుకోవచ్చు అన్న విషయాన్ని సార్ చెప్పడం జరిగింది. మరి దాని గురించి కృషి చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా మా స్కూల్ విషయానికి వస్తే ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఇక్కడి నుంచి కిలావరంగల్ అంటే ఒక 100 సంవత్సరాల చరిత్ర. నాకు అందుకోసం చెప్తున్నాను, ఇంతకుముందు మన మిత్రులతోటి అంటున్నాను, మీరు పెట్టిన ఫోటోని మీ యొక్క చైతన్యానికి గుర్తు, అంతకుమించి వేరే అక్కర్లేదు. కిలావరంగల్ ప్రాంతం అంటేనే చైతన్యవంతం ఉంది. అందులోనూ ఈ బ్యాచ్ చైతన్యం, ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇక్కడే కలుసుకొని ఇక్కడ ఏదో స్కూల్కి ఏదో మన బాకీ ఉంది. ఇంతకుముందు అనుకున్నారు చాలామంది పెద్దవాళ్ళు కూడా అంటారు, దేశానికి దేశం నీకేమిచ్చింది, నీ దేశానికి ఏమిచ్చినాను కానీ ఆలోచించకుండా దేశం పదవి అక్కర్లేదు, స్కూల్ నీ చదువుకున్న పాఠశాల నేనేమి ఇవ్వగలిగాను ఒక చిన్న ఐడియా సరిపోతుంది. అదే ఎందుకంటే స్కూల్కి ఇస్తే ఎందుకు సరిపోతుందంటే స్కూల్ అనేది నెక్స్ట్ సమాజం, ఆ సమాజానికి పరోక్షంగా ఇస్తున్నట్టుగా భావించాల్సినటువంటిగా నేను అనుకుంటున్నాను. మీరందరూ అట్లాగే ఆలోచించారు, అదే మనసుతో ఇచ్చారని నేను ఇక్కడ అనుకుంటున్నాను. అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేము అనునిత్యం అందరం కూడా ఈ స్కూల్కు సార్ మన వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టు మీకు రేపు ఎన్రోల్మెంట్ కానీ దేనిలో కానీ మేము కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం సార్. సార్ దగ్గరకు ఉన్నాను సార్. సార్ ఇక్కడ చూడాలి. సార్ కొంచెం మీరు బ్యాక్ చేయండి. ఓకే ఇక్కడ చూడాలి సార్. సార్ దగ్గరికి ఉండండి సార్. ఇక్కడ సార్ ఓకే రెడీ. డెవలప్ అయ్యి వాళ్ళ డీఈగా హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి వారు వాళ్ళ కూతురు నాసాలో ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగం చేస్తూ ఉన్నది. వారికి పేరున మనం అడగగానే మనం ఆర్థికంగా నుంచి మన ముందున్నటువంటి వ్యక్తి వారికి సదా ఈ 70-79 బ్యాచ్ ఉన్నబడి ఉంటుందని చెప్తున్నాను. ఓకే సార్ ఇక్కడ సార్ మాస్క్ చేయండి సార్. జూలూరి రామనాథన్ గారు 78-79 సార్ ఇక్కడ చూడండి సార్. సార్ దగ్గర ఉండండి సార్. దగ్గరికి ఉండండి. ఓకే రెడీ సార్. మళ్ళా సామాజిక సేవకుడు, అందరికీ తలలో సార్ దగ్గరికి ఉండండి సార్. దగ్గరికి రండి. సమాజంలో నేను సైతం ముందు ఉండేటటువంటి వాడు మన ప్రతి రోజు మేము ఉదయం సాయంత్రం ఈ ప్రాంగణంలో కలుసుకొని ఈ షెడ్ నిర్మాణంలో ముందుండి పనిచేసేటువంటి వాళ్ళం. కాబట్టి సదా నాగవేల్ సుదర్శన్ గారికి కృతజ్ఞతాభివందనాలు. ఆయన కూడా రాష్ట్ర నాయకుడిగా ఎదిగినటువంటి వారికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసినటువంటి నెక్స్ట్ ఇయర్ రిటైర్ కాబోతున్నాడు వేలుపుల రవీందర్. స్టేజ్ మీద అందరూ రావండి, రండి సార్. ఇక్కడ చూడండి సార్. మేడం అసలు మీరు కూడా రండి. ఓకే రెడీ. గోశాల సంపత్ చెవిలో దూరిగలాగా ఏమైంది మాతో ఉండు మమ్మల్ని వేలుకొల్పినటువంటి వ్యక్తి. అందరూ
చాలా పేరెంట్స్గా ఎదిగారు కాబట్టి మీకు మీ పిల్లలకి శుభాకాంక్షలు. ఓకే రెడీ సార్. లేకపోతే ఎట్లా మరి వాళ్ళు అట్లనే ఉంచుకుంటున్నారు. మంద మహేందర్, గూడూరు గోపి. మేడం ముందు తీసేయండి, తీసేయండి, ఫ్రీ ఉండండి. గోపిచాన్ ఒక్క నిమిషం. ఓకే రెడీ. నాకు జర సైడ్లో మంచిగా ఉండే, నా సైడ్లోనే మనం ప్లే కొంచెం ఉండండి. మీరు జరగండి తాగితే ఉండండి. ఓకే రెడీ సార్. ఓకే రెడీ. ఓకే రెడీ. ఓకే సార్. తోటి సోదరి మనలు మన అక్కయ్యలాగా మనం ఆనాడు ఎలాంటి కల్మషం లేకుండా అందరం ఒకటిగా ఆడుకొని పాడుకొని ఎగిరినటువంటి నేల 50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల నేల ఇది. సార్ పైకి ఎక్కండి. డాక్టర్, ఒకరు ఇంజనీర్ గా సెటిల్ అయినటువంటి వాళ్ళు. అదే ప్రభావతి మా దగ్గర ఉన్నప్పుడు ఏమాత్రం చదవకుండా ఉండేది. హైమావతి వాళ్ళ సంతానం అంతా కూడా చాలా ఉన్నత అంటే చాలా పోస్టులలో సెటిల్ అయినటువంటి వాళ్ళు. సత్యక్క, భాగ్యక్క, విజయక్క ముగ్గురు కలిసి వచ్చేవాళ్ళు, కలిసిపోయేవాళ్ళు. ఇది శోభక్క, జ్యోతక్క, జలజక్క ముగ్గురు కలిసి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు. కాబట్టి మాకు గుర్తు. భూషణాశ్రయ మనవరాలు, అదేవిధంగా ఆ ఊళ్ళో పెద్ద. సరే మేడం ఇక్కడ ఈ ముగ్గురు కూడా వచ్చేవాళ్ళు. సార్ ఏది ఏమైనా కూడా అందరికి కూడా మన తోబుట్టులందరికీ కూడా సార్ ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఇంకా వేయలే కానీ సార్ దగ్గరికి ఉండండి, దగ్గరికి వచ్చి సదా భగవంతుడు. సార్ కొంచెం బ్యాక్ చేయండి, బ్యాక్. ఓకే రెడీ. ఓకే నెక్స్ట్ మధ్యవాడ సవాళ్ళం సార్ పైకి ఎక్కండి. అన్న క్రూజర్ కూడా రాగు క్రూజర్ కూడా. నెక్స్ట్ కుప్పాల కుమార్ సాహెబ్ చిన్న. సార్ ఓకే రెడీ. ముచ్చట ఇక్కడ. ఓకే రెడీ. సార్ ఓకే రెడీ. వెల్ సెటిల్. సార్ ఇక్కడ. ఓకే రెడీ. ఇక్కడ సార్ ఇక్కడ చేతి మంచిగా నిలబడండి. చెయ్యండి కూర్చోరా సార్. ఓకే తర్వాత రంగు సత్యనారాయణ రెడీగా ఉండాలి. సార్ ఇక్కడ. సార్ ఇక్కడ. సార్ జరగనా సార్ మాస్టర్ సాబ్ జరగండి. కోశాల సంపత్ కుమార్. ఇక్కడ కొట్టాలన్నా కూడా రోడ్డు మీద కొట్టి పోలరా అనే టైప్ తప్ప ఎవరిని కొట్టినటువంటి ఇక్కడ చూడండి. పాప పుణ్యాల పరిరక్షకుడు. సార్ ఇక్కడ చూడండి. రెడీ ఉన్నావా?
ఓకే చూసేలాగా అర్థమైతే ఎందుకు చేస్తే సార్ సార్ దగ్గరికి ఉండండి సార్ ఇక్కడ ఇక్కడే రిటైర్మెంట్ అయ్యి ఇక్కడ సేవ చేస్తున్నటువంటి వ్యక్తి సార్ ఓకే రెడీ కడారి భువేశ్వర్ సార్ ఇక్కడ చూడండి ఓకే సార్ దగ్గరికి ఉండండి ప్రముఖ వాలీబాల్ క్రీడాకారుడు ఆనాడు సార్ ఇక్కడ కేంద్ర ప్రమోటర్ గారు అదేవిధంగా మైదాం సంజీవ గారు సార్ ఇక్కడ చూడాలి సార్ దగ్గరికి సంజీవ గారు రెడీ ఉండాలి అయిపోయిందని మళ్ళీ డబల్ వద్దు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు
నొచ్చుకొని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో నీడలేమంటూ వెళ్ళిపోమంటూ వెళ్ళిపోతున్నాము జీవితపు చివరి మలుపులో. తాగిన పోకు గిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గుర్తులండి. మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి. కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరో డంటి వెపిల్లో దండ కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నో డంటి వెపిల్లో కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరో కిరికిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరో డంటి వెపిల్లో నీ మెట్టల జాగీరు చేపట్టే జాగీరుదారు నీ పట్టా భూమిలో కట్టు నాటుకుంటా సోదారు ఇంచుమించు ఇదే పోరా చుట్టూ షికారు అటు ఇటు చూడకుండా చేసే షికారు ఆగమన్న ఆగేటోని కాదే బంగారు దుఃఖమంటే ఆగుతాడా తుమ్మల పైనాలో నీ మీసమున్న మగాడు కిరికిరు చెప్పుల కిన్నెర మొదల పల్లెటూరులో డంటి వెపిల్లో మా మామగారు చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే అదే 190 ఇది ఇంకో 90 బ్యాట్ ఎట్లా కొట్టరా చూద్దాం పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు